నాటి నుండి నేటి వరకు, అంటే యేసు ప్రభువు పరిచర్య చేసిన దినాల నుండి నేటి వరకు కూడా ఈ అనుమానం అనేటువంటి పెనుభూతము ప్రజల్ని వెంటాడుతూనే ఉందన్నమాట. తెలియకుండానే కొంతమంది దేవుని దగ్గరకు వచ్చేవాళ్ళు కూడా ఇలా అంటారు, నిజమేనా అని అంటారు. రాని వాళ్ళు కూడా అంటారు, ఇది ఎలా సాధ్యము అని అంటారు. అంటే దేవుని యొక్క కార్యాలు నమ్మలేక, నమ్మకం ఉంచలేక వాళ్ళ జీవితాల్లో ఒక అనుమానపు దృష్టి అనేది ఉంటుందన్నమాట. కాబట్టి మనము నేర్చుకోదగిన మాట ఏంటంటే, ఏ కాలములో కూడా దేవుని వాక్యం విషయంలో కానీ, దేవుని ఆశ్చర్య కార్యముల విషయంలో కానీ, దేవుని నియమ నిబంధనల విషయంలో కానీ మనము అనుమానించకూడదు. అనుమానం మనకు రాకూడదు. ఈ అంత్య దినాలలో సాతాను అనుమానము తెప్పిస్తాడు. అనేకులు నా పేరట లేకపోతే నేనే క్రీస్తునని చెప్పుకునే మనుషులు వస్తారు. రకరకాలైనటువంటి సూచక్రియలు చేస్తారు, అద్భుతాలు చేస్తారు. అప్పుడు ప్రియులారా, అనుమానం అనేది వస్తుంది. వాస్తవానికి అనుమానం రావడానికి కొన్ని పరిస్థితులు ఆలోచించినప్పుడు, మనకైతే ఇప్పుడు రాలేదు కానీ మణిపూర్ రాష్ట్రంలో ఎలా పరిస్థితులు ఉన్నాయనంటే భయంకరమైన భయానకమైన పరిస్థితులు. అలాంటి పరిస్థితుల్లో సాతాను ఏం చేస్తారంటే శోధించి మీ దేవుడు ఏడి, మీ దేవుడు సహాయం ఏది? చూసారా? అనుమానము కలిగించే రీతిగా పరిస్థితులు అక్కడ ఉంటా ఉన్నాయి. అయితే క్రైస్తవుని కదిలించలేనివి ఏంటంటే శ్రమలైనా, హింసలైనా, వస్త్రహీనతైనా, ఉపద్రవములైనా, మరణమైనా, జీవమైనా, ఉన్నవైనా, రాబోవన అయినా, ఎత్తైనా, లోతైనా, సింహాసనులైనా, అధికారులైనా ఏవి కూడా కదిలించలేవు. ఆయన నుండి కదిలించలేవు. నిజమైన పునాది పడినటువంటి వ్యక్తి జీవితానికి ఎప్పటికీ కూడా దేవుని విషయములలో, దేవుని కార్యాలలో, లేకపోతే మనకేమైనా సంభవించినా, మన పరిస్థితులు తారుమారు అయినా నిజంగా మన దేవుడు ఉన్నాడా అనే ప్రశ్న మాత్రం మనకు రాకూడదు. వింటున్నారా? నిజంగా మన దేవుడు ఉంటే మనకెందుకు ఇలా సంభవిస్తుంది అనేది మాత్రము రాకూడదు. అది నిజమైన పరిశుద్ధాత్మను పొందుకున్న ఆత్మ కాదు. ఆత్మ కానే కాదు. అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు, జరుగుతున్నప్పుడు నమ్మడము, ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు అనుమానము రావడము, మన దేవుడు ఎక్కడ, ఆయన ఉంటే మనకి ఎందుకు ఇలాంటి పరిస్థితులు వస్తాయనేటువంటి అనుమానము ఎప్పటికీ రాకూడదు.